హాయ్ అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ మూవీస్. ఇప్పుడు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నానో తెలుసా? అసలు మీకు ఏమన్నా ఐడియా ఉందా? నేను చెప్తాను. ఇండస్ట్రీలో ఒక హాట్ కేక్ అండి. ఎంత హాట్ కేక్ అంటే ఇప్పుడు తన వెనకాల తన కాల్ షీట్స్ కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వెంట పడుతున్నారండి. ఊహించని కలెక్షన్స్ వస్తుందండి. ఇక్కడే కాదు, ఓవర్సీస్లో కూడా. ఆయన ఎవరో కాదండో, మన దాసరి మారుతి గారు. హలో దాసరి గారు, నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరు బీబీఎం మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇలాగే ఎంజాయ్ చేస్తున్నా, అన్ని సినిమాలు లాగానే. బట్ అన్ని సినిమాల కంటే ఇది ఎక్కువ మంచి పెద్ద హిట్ అవ్వటం, అంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ హిట్ అవ్వటం చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే నేనేం విన్నానంటే నార్మల్ ఆర్డినరీ బడ్జెట్తో చాలా పెద్ద సక్సెస్ కొట్టారని, అండ్ ఓవర్సీస్లో కూడా చాలా పెద్ద హిట్ అయిందని ఎన్ఆర్ఐస్ చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. మీ గురించి చాలా టాక్ ఉంది. సో దాన్ని మీకు ఎలా రెస్పాండ్ అవుతుంది? నిజంగా వాళ్ళందరూ అంటే ఒక చేసిన ప్రోడక్ట్ని అంతమందికి నచ్చేలా చేయడం అనేది చాలా అది లక్. బట్ నిజంగా ఓవర్సీస్లో పర్టికులర్గా ఈ సినిమాకి అంటే ఒక 1.3 మిలియన్ కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ వండర్ అనమాట. అంటే ఒక అద్భుతం జరిగింది అంతే. అలా ఈ సినిమా జరగటం ప్రతి ఒక్కళ్ళు అంటే ఫస్ట్ డే రిలీజ్ డే దగ్గర నుంచి కూడా అక్కడ మంచి టాక్ రావడం, ఇంకా అట్లా పెరగటం. అంటే మెయిన్ ఏంటంటే నాకున్న స్ట్రెంగ్త్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడం, ఒక కొత్త కథని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయటం, ఇవన్నీ బాగా కనెక్ట్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు ఇలా డిఫరెంట్ వేలో కనెక్ట్ చేస్తారు కదా, చాలా యూనిక్గా ఆలోచిస్తారు, చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే మీరు బాగా సపరేట్గా వెళ్ళిపోయి ఆలోచించుకొని ఇతనికి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఏమైనా అనుకుంటారా, లేకపోతే అందరిలాగానే చేసిస్తారా? అంటే నేను అలా కాదండి, నాకు ఏదన్నా కథ నేను ఎగ్జైట్ అవ్వాలి ఫస్ట్. అంటే ఈ కథ అనేది ఎగ్జైట్ అయితే నేను అది తీద్దామని అనుకుంటా. అట్లా నేను తీసింది ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంది, అది నిజంగా చాలా హ్యాపీ. అంటే ఏదో చూసిన సినిమా చూడటమో లేకపోతే అవి నాకు ఇష్టం ఉండవు. మెయిన్ అంటే ఏదన్నా ఇప్పుడు నానితో ఒక కొత్త కథ తీయాలనుకున్నాను. అంటే తన బాడీ లాంగ్వేజ్లో అంటే మర్చిపోతూ ఉంటాడు, ఇలాంటి దాని మీద అల్లొచ్చు అని అనిపించింది. అలాంటి కథ రాసుకున్నా. అది నానికి చెప్పంగానే ఫస్ట్ బాగా ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. అదే నిజంగా ఆ రోజు స్క్రీన్ మీదకి వచ్చింది. ఇప్పుడు నిజంగా మారుతి గారితో ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ నేను ఎగ్జైట్ అయ్యానండి, ఎందుకని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. అండ్ మీ షోస్ నేను పర్సనల్గా చాలా చూసాను. రీసెంట్గా మా టాకీస్ ఇది కూడా చేశారు. అక్కడ సాంగ్ రాగానే మీ బాడీలో రిథమ్ ఉంది, హీరోయిన్స్ కూడా డాన్స్ చేయట్లేదు, మీ బాడీలో ఆ రిథమ్ ఉంది. అంటే కథ పరంగా మీకు బాగా టాలెంట్, అన్నిట్లో టాలెంట్ ఉంది. మీరు ఎందుకు హీరోగా ట్రై చేయకూడదు? మీకు మంచి కూల్ డ్రింక్ ఇప్పిస్తాను నేను. తెర వెనక మనిషిని, నా హీరో ఇలా ఉండాలని చూసుకునే నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటా. నన్ను నేను చూసుకోలేను, నా మాట నేను వినలేను. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ నేను చూడను నేను, ఎందుకంటే నాకు కొన్ని భయాలు ఉంటాయి. అంటే నా వాయిస్ నేను విన్నాను, అందువల్ల నేను ఇంకా సినిమా తీసి నన్ను స్క్రీన్ మీద చూసుకోవడం అంటే అమ్మో అది ఇంకా మామూలు టార్చర్ కదా నాకు. అంటే లేదండి, నేను ఊరికే అనట్లేదు. మీకు ఆ గుడ్ లుక్స్ ఉంది, అంటే కెమెరా లుక్స్ ఉంది, అండ్ బాడీలో రిథమ్ ఉంది. మీ కాంప్లిమెంట్స్ నిజంగా చాలా సంతోషం. నేను నిజంగా అలా ఏదైనా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీకే చూపిస్తా. థ్యాంక్ యూ. ఓకే, ఈ మూవీలో మీకు బాగా టచింగ్గా అనిపించిన సీన్ ఏంటి? మదర్ దగ్గర తను మాట్లాడే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సింగిల్ టేక్ చేశాడు నాని. చాలా బాగా చేశాడు అనమాట. ఇది మొత్తం అది నాకు బాగా ఇష్టం. అంటే ఆ సీన్ని యాక్చువల్లీ 4 minutes 20 seconds చేస్తే దాన్ని కొంచెం 3 minutesకి కొంచెం ట్రిమ్ చేసాం. బట్ అంటే సినిమా పరంగా అది ట్రిమ్ చేసాం. బట్ నాకు ఆ సీన్ ఇండివిజువల్గా చాలా ఇష్టం. ఓకే, నేను కూడా మూవీ చూసానండి. నాకు ఒక పెక్యులియర్ డౌట్ వచ్చింది. మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎవరైనా అడిగారో లేదో నాకు తెలీదు. మూవీ మొత్తం ఒక బ్లూ ఫ్రేమ్, ఒక బ్లూయిష్ కలర్ కనిపిస్తుంది. అండ్ వాట్ ఈస్ ఇట్? ఏం లేదు, మా కెమెరామ్యాను యాక్చువల్గా ఒక స్టోన్లో సినిమా చేయాలనుకున్నాడు. అందుకని ఆ టోన్ వచ్చేట్టుగా సినిమా మొత్తం అంటే నాకున్న పరిధిలో క్యూట్గా పర్ఫెక్ట్గా చేయడం జరిగిందనమాట. అట్లా. అవునా, మీకు బ్లూ అంటే ఇష్టమేమో. నేను బ్లూ డ్రెస్ వేసుకోవచ్చు. నాకు పర్టికులర్గా బ్లూ అంటే చాలా ఇష్టం. అవునా? పక్కా. సేమ్ బెంచ్. ఓకే, సో ఇంతకుముందు చిత్రం బలారే విచిత్రం మూవీలో నరేష్ గారు
బయట ఊడిపోయినప్పుడు అందరూ పడి 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 నవ్వారు. ఇందులో టవల్ ఊడిపోయిందండి బాబు. అసలు మీరు చెప్పగానే ఆ సీన్ యాక్సెప్ట్ చేశారా సార్? అసలు ఆయన ఇంకా నువ్వు ఏదంటే అది చేస్తారు అసలు. అంటే నేను అది జస్ట్ అక్కడ ఫ్లోలో ఇట్లా టవల్ లూజ్గా కట్టుకున్నారు, లేచి దండం పెట్టుకుంటే కింద టవల్ ఉడిపోయాను అని నేను చెప్తే ఆయన ఫుల్ నవ్వి చేద్దామని చెప్పి అది స్పాంటేనియస్గా కరెక్ట్గా ఊడినట్టు ఉండాలని. అసలు ఆ షార్ట్ యాక్చువల్గా 12 o'clock స్టార్ట్ చేసాం. అది తీయడం కొంచెం లేట్గా అయిందనమాట. ఆయన వేరే అండర్వేర్ వేసుకుని వస్తే ఇది కాదండి అని మళ్ళీ బయటికి పంపించి మళ్ళీ ఇంకోటి తెప్పించి అది వేసుకుని అది చేస్తున్నప్పుడు 3-4 times ఎవరో ఒకళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు. అంటే ఒకసారి నాని నవ్వేవాడు, ఇంకోసారి మదర్ నవ్వేది, ఇంకోసారి ఈయన నవ్వేవాళ్ళు, మురళీ శర్మ, ఇట్లా ఎవరో ఒకళ్ళు నవ్వేవాళ్ళు, ఇంకోసారి సెటిల్ వాళ్ళు నవ్వే. అట్లా ఆ షార్ట్ తీయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎన్ని టేక్లు అయిందండి? ఒక 5-6 takes తర్వాత అది ఓకే అయింది. అంటే నాకేమో టైం అయిపోతుంది అందరూ నవ్వుతున్నారు, అట్లా చాలా కొంచెం ఇదైంది అనమాట. అంటే మీకేం భయం అనిపించలేదు అంత పెద్ద ఆర్టిస్ట్ని ఇలా అడగడం? అసలు వాళ్ళు అసలు అలా ఉండరు. ఫస్ట్ ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక స్టూడెంట్స్ లాగా అయిపోతారు. అంటే వాళ్ళు ఈ డైరెక్టర్ దగ్గర నుంచి కొత్తగా ఏం చెప్తాడో మనం తీసుకుందాం అని వాళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి వీలుగా ఒక మెటీరియల్ లాగా అవుతారనమాట. అది నిజంగా నాలాంటి డైరెక్టర్కి చాలా హెల్ప్ అయింది. అందరు ఆర్టిస్టులకి ఇది అని చెప్తే వాళ్ళు ఇంకా ఎన్హాన్స్ చేసి ఇలా చేద్దాం అని చెప్పి ఇంకొంచెం మోర్ ఫన్ యాడ్ చేసేవాళ్ళు. దానివల్ల చాలా ప్లస్ అయిపోయింది నాకు. ఓకే. అండ్ నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు మొత్తం కొత్త మొహాలు పెట్టేసిన మూవీలో మీ కథలో అంత పవర్ ఉంటుందో మీ చేతిలో అంత పవర్ ఉంటుందో నాకు తెలియదు. అసలు ఆ ప్రెషర్ ఏమి ఉండదా? ఖచ్చితంగా హిట్ కొట్టేస్తుందండి మీ కథ అలా ఉంటుంది. అలా అని కాదు, బట్ నేను నా బ్రెయిన్లో ఏదైతే రన్ అవుతుందో నేను ఎలా చూద్దాం అనుకుంటున్నానో నేను అలా రాసుకుంటాను ఫస్ట్. అంటే వేరే వాళ్ళు రాసింది తీయడం వేరు, నేను రాసుకున్నది తీయడం నాకు ఈజీ. అందుకని చెప్పి నా కథ నేనే రాసుకుంటా, నా డైలాగ్స్ నేనే చెప్పుకుంటా. అప్పుడు అది ఏదో ఒకటి కొత్తగా వస్తుంది, అందువల్ల కొంచెం గ్రిప్పింగ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది, అది అంతే. ఓకే. అండ్ ఇంత పెద్ద హిట్ కొట్టాక అండ్ మీరు గీతా ఆర్ట్స్ బ్యానర్తో ఎప్పుడు ముడిపడి ఉన్నారు, మీకు నెక్స్ట్ మూవీకి ఈ ప్రెషర్ ఎలా ఉంటుంది ఇంత హిట్ కొట్టాక? నాకు అసలు ప్రెషర్ ఫీల్ అవ్వను. ఫస్ట్ ఇంకో సినిమా చేస్తున్నాను, మళ్ళీ ఫుల్ ఎనర్జీ, అసలు మళ్ళీ ఒక మంచి కథ దొరికిందని ఒక చిన్న ఇది. దాంతో అంటే కథ దొరకకపోతే, కాన్సెప్ట్ దొరకకపోతే కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతా. బట్ వన్స్ పాయింట్ దొరికిన తర్వాత అసలు ఇంకా అయిపోయింది మ్యాటర్. ఇంకా దాని తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలనేది ఆలోచిస్తాను అంతే. అసలు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మూవీ చూసినట్లే అనిపిస్తుంది అండి, అంత ఈజీగా మాట్లాడేస్తున్నారు. ప్రెషర్ అనేది నా క్వశ్చన్స్లో ఉంది, కానీ అబ్బా 150-200 మూవీలు తీసినా ఆ ప్రెషర్ ఏముండదండి. ఖచ్చితంగా ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వినండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఓకే. గీతా ఆర్ట్స్ బ్యానర్ అని అన్నాను కదా, చాలా మూవీస్ వాళ్ళతోనే చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు బాగా అంటే నా మాతృ సంస్థలాగా, అంటే నా ఫ్రెండ్స్ అరవింద్ అంకులు, అంటే వాళ్ళ ఇంట్లో తిరిగిన పర్సన్ నేను. అంటే అంకుల్ అంటే అందరూ, అంటే బన్నీ కానీ అందరూ నా ఫ్రెండ్స్ అక్కడ. అందువల్ల ఏంటంటే నేను అక్కడికి వెళ్ళినా నేను ప్రొడ్యూస్ చేసుకున్న వేరువేరుగా చూడను, నాకు చాలా ఈజీ యాక్సెస్ అక్కడ. ఓకే. ఆ ఖచ్చితంగా బయట కొన్ని చేస్తూ ఉంటా, అక్కడ చేస్తూ ఉంటా. అట్లా నా కంఫర్ట్ బ్యానర్ అనమాట బాగా. మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని విన్నాను. సో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా స్టోరీ తయారు చేశారు? తయారు చేసుకున్నాను ఖచ్చితంగా. ఆల్రెడీ ఉంచేసుకున్నారు, లాక్ చేశారు? ఖచ్చితంగా చేస్తాను ఆయనతో, బట్ టైం రావాలంతే. వెంకటేష్ గారికి ఆల్రెడీ ఒక కథ చెప్పారని, మళ్ళీ అది కుదరలేకపోయిందని విన్నాను, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే అప్పుడు కథ అనేది అప్పుడుది వేరు, బట్ ఒక కథ అయితే రాసుకుంటున్నాను ప్రజెంట్. అంటే వెంకటేష్ గారికి ఎలా వెళ్తానో ఏంటనేది ఫస్ట్ అయితే కథ తయారు చేస్తున్నా. ఓకే. అది అయిన తర్వాత ఇంకా చెప్పాలి. మీరు మామూలుగా కామెడీని మెయిన్ ఒక ఆయుధంగా వాడతారు కదా. మూవీ మొత్తం BBM మూవీ నేను చూసిన తర్వాత అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుతూనే ఉన్నా. మధ్యలో ఎక్కడైనా ఒక 2 నిమిషాలు ఉన్నా సైలెంట్గా చూస్తుంటానేమో, మొత్తం నవ్వుతూనే ఉన్నా. అంటే ఇన్ని కామెడీ ఎక్కడెక్కడ ప్రతి ఫ్రేమ్లో యాడ్ చేశారు. ఆ థాట్స్ మీకు ఎలా వస్తాయి అసలు? థాట్స్ ఏం లేదు, నేను ఇట్లాగే ఎంటర్టైన్ అవుతూ ఉంటా. అంటే నాకు కామెడీ కొంచెం ఈజీగా ప్లే చేసుకుంటా. రాసుకునేటప్పుడు ఆటోమేటిక్గా నా టైమింగ్ ఎక్కడెక్కడ పంచెస్ కావాలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది పెన్ను. అందువల్ల అది పెద్ద ఇబ్బందిగా నేను ఫీల్ అవ్వను. ఫస్ట్ కామెడీ అంటే ఎంత జనరేట్ చేయగలను అనేది ఆలోచించుకుంటా, ఎక్కువ ఎంత జనరేట్ చేయగలను ఆలోచించుకుంటా అట్లా.
సో మీతో నటించిన ఆర్టిస్ట్ కానీ మన ప్రేమ కథ చిత్రంలో ఉన్నారు కదా తను కూడా ఆ కామెడీ మీతో చేసి కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు, కొత్త కొత్త ఆర్టిస్టులు అయినా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. తర్వాత వాళ్ళకంత ఫ్యూచర్ లైఫ్ని ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను లైఫ్ ఇస్తున్నానని మాత్రం ఎప్పుడు ఫీల్ అవును. బట్ ఈ కథ చేస్తే బాగుంటుంది అనే ఇది తెలుస్తుంది. బట్ వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళకి ఇక్కడ ఎవరికైనా కంటెంట్ దొరికితే ఆర్టిస్టులకి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అట్లా రైట్ టైంలో రైట్ కంటెంట్ నేను ఇవ్వగలుగుతున్నా, వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ అలా వస్తున్నాయి. అంతేగాని మనం లైఫ్లు ఇచ్చేయడం అంత గొప్పవాళ్ళేం కాదు. బట్ నాకు ఆ టైంకి అతను అవసరం, అతనికి నేను అవసరం. అట్లా ఇద్దరి వల్ల అలా సెట్ అవుతుంటాయి. గొప్పలు నిజంగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఒప్పుకోరండి. మనం కుడి చేతితో చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా తెలవనివ్వకూడదు అంటారు కదా, అలా మర్చేస్తున్నారు. కానీ నిజంగా చాలా మందికి లైఫ్ ఇచ్చారండి. నా ఫ్రెండ్స్ చాలా మంది కొత్త వాళ్ళు మారుతి గారు మూవీస్లో చేశారు. ఓకే, ఇంకొక క్వశ్చన్ సార్, మురళీ శర్మ గారు అంటే మామూలుగా ఆయన నెగటివ్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ మూవీలో చాలా పాజిటివ్ రోల్ ఎందుకు లైట్ ఫస్ట్ అంటే ఇప్పుడు విలన్ చేస్తే మన బయట అసలు విలన్ లాగా ఉండరు, బయట చాలా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే నేను బయట వాళ్ళని చూసినప్పుడు అబ్బా ఈయన ఎంత బాగున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన్ని వేరే రకంగా చూస్తున్నామంటే మనం అని చెప్పి నేను బయట ఎలాంటి కోణాల్లో చూసానో అలా స్క్రీన్ మీదకి తెచ్చుకుంటున్నా. అది నాకు తెలియకుండా ఇతను అది ఫ్రెష్ అవుతున్నాడు. అతను ఫ్రెష్ కాదు, ఆయన ఒరిజినల్ అలాగే ఉంటారు బయట. మనం విలన్స్ లాగా చూపిస్తున్నాం అంతే వాళ్ళని, అంతే. మనం విలన్స్ లాగా చూపిస్తున్నాం, వాళ్ళు ఆడియన్స్ విలన్లా చూశారు. బట్ ఇది ఒరిజినల్, ఇది కూడా చూస్తే వాళ్ళు ఇంకా ప్రేమిస్తారు. విలన్ అన్నవాడు బయట యాక్చువల్గా సినిమా లోపల మంచిగా చూపిస్తే అబ్బా నిజంగా చాలా బాగున్నాడు, ఫ్రెష్గా ఉంది, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గారు తను చాలా మూవీస్లో బిజీగా ఉన్నాడు, తన స్కెడ్యూల్ అసలు దొరకట్లేదు, కానీ మీకోసం పనిచేసి ఇంత పెద్ద హిట్ సక్సెస్ ఇచ్చారు కదా. సో అతనితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అతను ఒక మంచి ఫ్రెండ్గా అయిపోయాడు అనిపించాడు. ఎందుకంటే ఇవాళ గోపి సుందర్తో చేయాలంటే గోపి మనం ఒక సినిమా ఉంది మనం చేస్తున్నాం అని అట్లా చెప్పాలి. ఇదివరకంటే షెడ్యూల్ ఉందా, బిజీ ఉన్నా, ఇవన్నీ అలా కాకుండా తను అంత ఫ్రెండ్ అయిపోయాడు. మా ఇద్దరికి అలా వేవ్ లెంత్ కుదిరింది. నేను ఇక్కడ ఇలా చేయాలని చెప్తే అతనికి నేను చెప్పేది అర్థమైపోతుంది అనమాట ఈజీగా. అట్లా మాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాడు అనమాట గోపి సుందరు. ఓకే, మీరు మతి మార్పు అంటూ ఈ కాన్సెప్ట్ రాసుకున్నారు కదా, రాసుకున్నప్పుడు నిజంగా నాని గారినే అనుకున్నారా, లేకపోతే ఎవరైనా ఇద్దరు హీరోలను ఆప్షనల్గా ఏమైనా పెట్టుకున్నారా? ఎవరిని అనుకోలే. ఫస్ట్ అసలు ఇలాంటి కథకి ఓ నాని లాంటి అయితే ఎలా ఉంటుంది అని అనుకుని రాయటం మొదలుపెట్టా. ఆయనకే వెళ్ళి చెప్పా, అలా పని అయింది. నెక్స్ట్ అట్లాగే లావణ్యకి ఇలాంటి క్యారెక్టర్, ఒక లావణ్య లాంటి క్యారెక్టర్ అని అనుకుని ఆ అమ్మాయికి చెప్పాను. అంటే నేను ఫస్ట్ రాసుకునేటప్పుడు ఊహించుకుంటాను, నాకు ఈజీగా వర్క్ అవుతుంది అట్లా. అంటే వాళ్ళతో మీకున్న పరిచయం వల్ల కానీ మీరు అలా ఊహించుకోవడానికి ఏదైనా ఈజీగా హెల్ప్ అవుతుందేమో కదా. మెయిన్ అంటే పరిచయం అని కాదు, నేను అంతకు ముందు చూసిన ప్రీవియస్ సినిమాలు చూసుకుని ఇతనితో చేస్తే కొత్తగా అవుతుంది ఈ సినిమా అని ఫీల్ అవుతా. ఆ 6 months బిఫోర్ నేను ఏమనుకున్నానో ఆ రిజల్ట్ ఇప్పుడు వచ్చింది అంతే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ ప్రాజెక్టు కథ రాసుకుంటున్నా, అదే చెప్పా కదా. రాసుకున్న తర్వాత అంటే బాగా పెద్ద స్టార్ అలాంటి చిన్న క్లూజ్ ఏమైనా ఇస్తారా మాకు? అలాంటిది ఏం లేదు, పెద్దదైనా చిన్నదైనా నాకు మంచి సినిమా అయితే చేస్తాను. నా దృష్టిలో ఏదైనా సినిమానే. బట్ పెద్దవాళ్ళతో చేస్తే కొంచెం బాధ్యత ఎక్కువగా చేయాలి, చిన్నవాళ్ళతో చేసినా ఇంకా డబుల్ బాధ్యతతో చేయాలి అంతే. ఓకే, రీసెంట్గా అల్లు అరవింద్ గారు చెప్పారు కదా, అల్లు అర్జున్ గారు చెన్నైలో షాపింగ్ చేస్తుండగా వాళ్ళ వైఫ్ని షాపింగ్ వాళ్ళని మర్చిపోయి. మీ ఫ్యామిలీలో అలా మీరు ఎప్పుడైనా జరిగిందా మీకు మతి మార్పు ఇన్సిడెంట్స్? నేను చాలాసార్లు మర్చిపోయి, అంటే ఈ రోడ్డు వెళ్ళాల్సింది ఒకరి దగ్గరికి వెళ్ళాల్సింది ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవటం, అట్లా చాలాసార్లు మర్చిపోయా. ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకుంటే బాగుంటుందని అట్లాంటప్పుడే ఒక థాట్ వచ్చింది. సో అలా మొదలైందనమాట మతి మార్పు అన్న కథ. ఓకే, ఇంకా నెక్స్ట్ మూవీ అన్నారు చెప్పారు కదా పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు, అది కూడా ఇలానే కామెడీ అలా ఉంటుందా? కంప్లీట్ అంటే నేను ఏది చెప్పినైతే 100% ఎంటర్టైన్మెంట్ కామెడీతోనే చెప్తాను. బట్ దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు అలాగే నాట్ ఓన్లీ కామెడీ, ఇది అన్నీ ఉన్నాయి. అంటే ఒక ఫైటు లేకపోతే ఇంకోటో అన్ని ఎమోషన్స్ క్లియర్గా ఉంటాయి. ఓకే, అట్లాంటిది అనుకున్నాను. బిగినింగ్లో కొంచెం ఒకలాంటి ఇమేజ్ ఉండేదండి, అంటే కొంచెం డబుల్ మీనింగ్ జోక్స్ అలా ఉండేది అని ఒక గుర్తింపు ఉండేది. ఆ తర్వాత ప్రేమ కథ చిత్రంతో అది డిఫరెంట్, ఒక హారర్ జోనర్. ఇప్పుడు ఏంటంటే మొత్తం రిఫ్రెష్ అయిపోయింది మీ కథలు అంతా. సో ఈ వేరియేషన్స్ ఏంటి?
వేరియేషన్స్ ఉంటే మంచిదే కదా, లైఫ్లో ఒకటే ఉంటే బోరు, కానీ డబుల్ మీనింగ్లో తీస్తే బోరు, హర్రర్ సినిమాలో చేస్తే బోరు, ఇలా క్లీన్ ఫిల్ము ఇది. అందుకని ఒక సెపరేట్ అంటే నాలో రకరకాల జానర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో జానర్లో తీస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా తీయాలి. అంటే ఒక్కో సినిమా వస్తుంటే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది. సార్ మీరు ఎంత స్మార్ట్ మాకు తెలుసు, అండ్ డైరెక్షన్లో ఎంత క్రియేటివిటీగానే ఉంటారో తెలుసు. నేనేం విన్నానంటే బిజినెస్ పరంగా కూడా మీరు చాలా టాలెంటెడ్గా ఆలోచిస్తారు అని విన్నాను. అంటే దెబ్బలు ఎక్కువ తినటం వల్ల బిజినెస్ బాగా ఆలోచించడం మొదలుపెట్టాం అంతే. దానికి టాలెంట్ అవసరంలా, 2 సార్లు దెబ్బ తింటే ఆటోమేటిక్ సెటరేట్ అయిపోతారు. ఓకే సార్, అసలు నేను ఎన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగానో నాకే తెలుసండి. అన్నిటికి కూడా ఆయన చాలా సింపుల్గా ఆన్సర్ ఇచ్చారు. అండ్ చాలా సింపుల్ మనిషి అండి. ఇండస్ట్రీకి హాట్ కేక్ అంటే అది ఖచ్చితంగా నమ్మాల్సిందే. నెక్స్ట్ ఎంత పెద్ద ప్రొడ్యూసర్తో చేయబోతున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా స్టోరీ రెడీగా ఉందన్నమాట. మీరు అందరూ వెయిట్ చేయండి, రెడీగా ఉండండి. ఇప్పుడైతే నేను సూపర్గా ఎంజాయ్ చేశాను సార్తో ఇంటర్వ్యూ. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.